హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ రోజు కూడా మళ్ళీ స్టాక్ అనేది తగ్గిందండి. సో నాకు తెలిసినంతలో అండ్ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అండ్ మనకి అర్థమవుతున్న ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక రేపు స్టాక్ అనేది పెరగచ్చు అని చెప్తున్నారండి. సో మనకి ఆటోమేటిక్గా కూడా అర్థమైపోతుంది. సో నిన్న ప్రైజెస్ పెరిగేసరికి ఈరోజు కటింగ్ అనేది ఎక్కువ చేస్తారు, రేపు మార్కెట్కి అనేది స్టాక్ ఎక్కువగా వస్తుంది అని మన ఉద్దేశము. అంటే మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను అండ్ ప్రతి రైతన్న కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి రేపు ఏ విధంగా వస్తుంది అనేది స్టాక్. అండ్ ఈరోజు విషయానికి వస్తే కనుక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి 10వ తేదీ ఆగస్ట్ నెల 2026 సంవత్సరం. అండ్ అనంతపురం జిల్లాలో వచ్చేసి అక్కడక్కడ అంటే చిరుజల్లులు అండి, అంతే పెద్ద భారీ వర్షాలు అండ్ పదునయ్యే వర్షాలు కూడా నాకు తెలిసినంతలో పడలేదు. అండ్ వజ్రకరూరు ఏరియాలో వర్షాలు పడుతున్నాయండి, ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అదేను. అండ్ బెంగళూరు ఏరియా కూడా ఫుల్ వర్షం అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి 2,98,000 ప్లస్ బాక్సెస్ వచ్చిందండి. 2,98,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. అండ్ ఈరోజు స్టాక్ అయితే నిన్నటి మీద తగ్గింది. నిన్నటి టోటల్ టమాటా స్టాక్ 3,19,000 ప్లస్ బాక్సెస్ వచ్చింది. ఆ మొన్న స్టాక్ వచ్చేసి 3,78,000 ప్లస్ బాక్సెస్. సో ఈ 2 రోజుల నుంచి కూడా స్టాక్ అనేది తగ్గుతూ వస్తూ ఉండింది. అండ్ రేపు చూడాలి ఏ విధంగా ఉంటుందో అనేసి. సో నాకు తెలిసినంతలో పెరిగే అవకాశమే ఉంది. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమి అంటే అనంతపురం స్టాక్ ఎప్పుడు తగ్గుతుంది అని ప్రతి కామెంట్ వస్తుందండి, అంటే ఎక్కువ కామెంట్స్ అనేది వస్తుంది. ఇది సీజన్ అండి, అంత తొందరగా అయితే తగ్గదు. అండ్ యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే మొత్తం స్టాకు ఇంకా రాలేదనే చెప్పాలి. సో థ్యాంక్ యూ.